హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజులైంది కదా ఇలా వీడియో చేసి. బాగా టైర్డ్ అయిపోయానండి. నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. ఇక టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. ఏ టెంపుల్కి వెళ్ళాను, ఎలా నాకు దర్శనం జరిగింది, ఈరోజు స్పెషాలిటీ ఏంటి అనేసి ఈ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఏంటంటే నేను మన ఛానల్లో ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్కి కొద్దిగా తక్కువ ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతారు అనుకున్నా. 972 వరకు లాగగలిగాను, కానీ ఇప్పుడైతే అక్కడ స్ట్రక్ అయిపోయాను. నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. దట్టు పెడదామంటే కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు. కానీ మళ్ళీ ఒకసారి రీట్రై చేద్దామనేటట్టు వచ్చాను. కాబట్టి ఫ్రెండ్స్, ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫస్ట్ నా ఎయిమ్. ఒక 1 మంత్ ఎయిమ్ పెట్టుకుంటున్నానండి. ఈ 1 మంత్లో సబ్స్క్రైబర్స్ 1000 దాటాలి, అదొక ఎయిమ్. ప్లస్ మన ఛానల్ వ్యూస్ కూడా పెరగాలి. మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, ఇప్పుడు చూస్తే జస్ట్ 2 వ్యూస్ ఉన్నాయి. అది ఇలాంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వీడియోస్ కూడా చేయబుద్ధి కాదు. మీరు కూడా నా నుంచి వీడియోస్ వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారని తెలుసు. ఇక మీదట మనం ముందులాగా వీడియోస్ తరచూ ఎక్కువగానే పెట్టుకుంటూ దూసుకెళ్దామని చెప్పేస్తున్నాను. ఈ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇక ఈరోజు సొరకాయ కర్రీ చేద్దామనేసి కోసేద్దాం ముక్కలని కింద కూర్చున్నానండి. ఇలా కింద కూర్చొని కోయడం అంటే నాకు చాలా ఇష్టం. సొరకాయ మా పెద్ద ఆడబిడ్డ పంపించిందండి ఊరి నుంచి, విలేజ్ నుంచి. మనకి ఇలాంటివి ఇక్కడైతే దొరకవు కదండి, వెరైటీగా ఉందని ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. ఇదంతా పీల్ ఆఫ్ చేసి ఈ ముక్కలు కట్ చేయాలి. కర్రీకి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఇక ఈ క్యారెట్ ఎందుకు పెట్టానంటే, ఇది పిల్లలకి మార్నింగ్ ఊతప్పంలోకి వేద్దామనేసి తీసుకున్నానండి. ఇవంతా కూడా తురిమేయాలి. 2 మార్నింగ్ టిఫిన్కి, ఆఫ్టర్నూన్కి ఒకేసారి ప్రిపేర్ చేద్దామని కూర్చున్నాను. ఇక ఈ రోజు నుంచి అప్పుడప్పుడు వ్లాగ్స్ పెడుతుంటానండి. అప్పుడప్పుడు మ్యాక్సిమమ్ డే బై డే అన్న ట్రై చేస్తానండి, పెడుతూ ఉంటాను. మన ఛానల్కి చాలా గ్యాప్ వచ్చింది, వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదు నేను. కూర ప్రిపేర్ చేసేసానండి. చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది కూర. అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎంతైనా మన చెట్టుకు కాసిన కాయల టేస్టే వేరు కదండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే డబ్బులు తీర్చడానికి వచ్చేసానండి. ఈ స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. ఒక 1 వీక్ పాటు బ్రహ్మోత్సవాలు పోయిన ఆదివారం నుంచి మొదలయ్యండి. 8 రోజుల పాటు జరుగుతాయి. లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక నేను వెళ్ళేటప్పటికి అక్కడ స్టార్ట్ అయ్యిందండి. 10 o'clock ఎగ్జాక్ట్గా పూజ స్టార్ట్ అయింది. 10 అలా దాటిపోయింది. ఫుల్ రష్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవుతున్నాను. హెవీ రష్ ఉంది. బ్రహ్మోత్సవాల మూలంగా ఏ రోజైనా కూడా రష్ అయితే హెవీగా ఉంటుంది. నేనైతే మండే అయితే ఉంటుంది హెవీ రష్ అని అనుకున్నాను. ఇక లోపలికి కనిపిస్తుంది. ఇది లైవ్ లైవ్లో చూడటమే కానీ చాలా బాగా అనిపించింది. అభిషేకం జరుగుతుంది. ఇక నా మాటల కన్నా కూడా స్వామివారి పూజ మీరు ధరించండి.
దర్శనానికి బయలుదేరాము. ఇంకా హారతి జరిగిందండి. హారతి అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఒకసారి మండపం మొత్తం వ్యూ చేశారు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడ నుంచి నేను కూడా బయలుదేరేసాను. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, కట్టెలు వేస్తున్నారు. స్వామివారి పూజ అంతా అయిపోయింది అక్కడ అనమాట, పూజ జరిగిన ప్లేసు. ఇక దర్శనానికి వచ్చిన తర్వాత బయట దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి పూజ జరుగుతుందండి. డెకరేషన్ అంతా కూడా ఆల్రెడీ పూలు అంతా కూడా పెడుతున్నారు. మేము పూల్లో వెళ్ళాము. ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ ఏం లేదండి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దారిలో అంతా కూడా పూలు పెడుతున్నారండి. ఎంట్రన్స్ పెట్టేసి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్, పూజ వ్లాగ్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.